అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని తణుకులో బుధవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ మేరకు టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. మనిషి సంఘజీవిగా ఎదగడానికి ఊతమిచ్చే మొట్టమొదటి సామాజిక సంస్థ కుటుంబం. కొన్నేళ్లుగా కుటుంబ వ్యవస్థ బలహీనపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కుటుంబాల ప్రాముఖ్యాన్ని, ఆ వ్యవస్థలో వస్తున్న మార్పులను తెలియచేయడానికి ఐక్యరాజ్య సమితి 1993 మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచీకరణ నేపథ్యంలో అన్ని దేశాల కుటుంబ వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. దీని ప్రభావంతో పట్టణీకరణ, పారిశ్రామికీకరణ ఊపందుకున్నాయి. సాంకేతిక రంగం విస్తరించింది. విద్య, ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యాయి. ప్రజల జీవన ముఖ చిత్రం మారింది. కుటుంబాల్లో సామాజిక బంధాల కన్నా ఆర్థిక బంధాలకు ప్రాధాన్యతనిచ్చే తత్వం పెరిగింది. ఉపాధి నిమిత్తం జరిగే వలసలు కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. సమిష్టి కుటుంబాలు చిన్న కుటుంబాలుగా మార్పు చెందాయి. ఫలితంగా సంబంధాలు మరింత బలహీనపడ్డాయి. పిల్లలు ప్రేమానురాగాలకు, వృద్ధులు ఆలనాపాలనకు దూరమవుతున్నారు. చైల్డ్ కేర్ కేంద్రాలకు, వృద్ధాశ్రయాలకు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 65% కుటుంబాల్లోనే దంపతులు పిల్లలతో లేదా ఉమ్మడి కుటుంబం కింద జీవిస్తున్నారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. దీంతో వృద్ధుల సామాజిక భద్రత సమస్యగా మారిందని హెచ్చరించింది. భిన్నత్వంలో ఏకత్వ సూత్రాన్ని చాటుతున్న భారతదేశం ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు పుట్టినిల్లు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు, నాగరికత పురోగతికి మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థే పునాది. దీనిని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాల్సిన తరుణం ఆసన్నమైంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మార్పులు వచ్చినా భారత్లో కుటుంబాలు అనాదిగా మన పూర్వీకుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులను భవిష్యత్ తరాలకు అందజేసే వారసత్వ కేంద్రాలుగా తమ ఉనికిని నేటికి కొనసాగిస్తున్నాయి. ఈ సందర్భంగా తణుకు పట్టణ పరిధిలోని పెరవలి రోడ్డులో ఉన్న కోగంటి అపార్ట్మెంట్ కు చెందిన మహిళలు ఈ దినోత్సవాన్ని నిర్వహించి కుటుంబ వ్యవస్థకున్న గొప్పతనాన్ని చర్చించుకున్నారు. ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముల్లపూడి రేణుక మాట్లాడుతూ, మన దేశాన్ని ఏకదాటిగా నడిపించి ప్రపంచ దేశాలకే ఆదర్శంగా ఉన్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ సన్నగిల్లడం వల్ల సమస్యలు పెరిగాయని చెప్పారు. సమాజానికి మంచి ఫలితాలిచ్చిన కుటుంబ వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం ఈమెను సత్కరించారు. చర్చ జరుగుతూ ఉంటే ఇప్పుడు తగ్గిపోతుంది. ఒకప్పుడు మనందరికీ తెలుసు ఉమ్మడి కుటుంబం. మనకి ఏదన్నా మంచైనా చెడైనా, ఒక సంతోషమైన, కష్టమైన, నష్టమైన అది ఎవరితో షేర్ చేసుకోవాలి? మన దగ్గర అయితే అమ్మ, నాన్న, అక్క, చెల్లి, ఓల్డ్ అంతమంది ఉంటారు. మనకు వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు మనం వాళ్ళకి చెప్పుకుంటానికి, కష్టం వచ్చినప్పుడు వింటేనే మనకి సగం రిలీఫ్ వస్తుంది. కొన్ని దేశాల్లో అలా వచ్చినప్పుడు ఎవరు షేర్ చేసుకుంటానికి కూడా ఉండనటువంటి సమయంలో ఎక్కువగా డిప్రెషన్ లోనవటం కానీ, లేదా ఇతరత్ర వాటికి అలవాట్లకు బానిస అవటం కానీ, దాని మూలంగా ఎడిక్షన్స్ అవటం కానీ, ఇవన్నిటిని గుర్తించి ఈ అంతర్జాతీయ సంస్థలు ఒక రీసెర్చ్, ఒక సర్వే చేసి దాని మీద రీసెర్చ్ చేసిన తర్వాత ఇట్లాంటిది పెరగాలి, బలహీనపడుతున్న ఈ కుటుంబ వ్యవస్థని బలపరచాలి, మళ్ళీ దాని గురించి భవిష్యత్తు తరాలకు మనం చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ దీని మీద ఇప్పుడు ఇలాగ కార్యక్రమాలు చాలా దగ్గర ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఎవరు వాట్సాప్ వాళ్ళు చూస్తున్నారు, ఎవరి ఫోన్ వాళ్ళు చూసుకున్నారు, ఎవరి కాల్లో వాళ్ళు ఉంటున్నారు. పిల్లలు ఉన్నారు. మనం ఒకప్పుడు అంటే ఏమి లేనప్పుడు ఇద్దరం కూర్చున్నామంటే మన పిల్లల గురించో, కుటుంబం గురించో, భవిష్యత్తు గురించో ఏదో ఒక టాపిక్ మీద మనం మాట్లాడుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అదంతా లేదు. ఇప్పుడు మారిపోయింది, టెక్నాలజీ వచ్చింది. ఎంత మారినా కూడా మన పురాతన ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయం, కుటుంబం వ్యవస్థ వీటి గురించి మనం ఎప్పటికప్పుడు తల్లిదండ్రులుగా మన మీద ఆ బాధ్యత ఉంది. ఇలా కమ్యూనిటీస్లో మరింత చర్చ చేసుకుంటూ ఇలాంటి రోజైనా సంవత్సరంలో ఎవరు నలుగురు కూర్చో ఇంత ఫార్మల్గా కూడా అక్కర్లేదు. దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని బలోపేతం చేసుకోవాలంటే ఇలాంటివి జరగాలి. కటారి శారదాదేవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కోడూరి రాధా పుష్పవతి, అపార్ట్మెంట్ కు చెందిన ప్రతినిధులు ఎక్కల భారతి, వి పద్మ, నార్కేడుమిల్లి తులసీరాధ, శ్రీకాకుళపు దీప్తి, శ్రీకాకుళపు శ్రీనిధి, ఎం సుజాత, ఎం సురేఖ, బి సుబ్రహ్మణ్యం, కంచర్ల త్రినాథ్, ఎంవి రాంప్రసాద్లు పాల్గొన్నారు.